ఈ ఆలయంలో మోక్ష గణపతికి నిత్యం పూజలు నిర్వహిస్తూ ఆయన సన్నిధిలోనే నిత్యం ఉండే మన శివప్రసాద్ గారు అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. గణేష్ శారదా గురుభ్యో నమః. శ్రీ మోక్ష గణపతి స్వామి నమో నమః. ఇక్కడ ఈ హరిహర క్షేత్ర ఆలయంలో ఈ గణపతి స్వామి వారు మోక్ష గణపతి రూపంలో కొలువై ఉన్నారు. ఈ స్వామి మోక్షాన్ని ఇవ్వడంతో పాటు మోక్షం అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మరియు దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి స్వామి వారు అందరితో కూడాను కలిసి ఉన్నారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి సన్నిధిలో మోక్ష గణపతి స్వామి వారు ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకత సంకటార చతుర్థి విశేషంగా జరుగుతుంది. ఇక్కడ కూడాను ప్రతి చోట జరిగినట్లే ఇక్కడ కూడా సాయంత్రం పూట విశేషంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. స్వామివారి అష్టోత్తర నామాలతో మరియు గకార స్తోత్రంతో జరుగుతుందన్నమాట. గణపతి నవరాత్రులు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి. కింద యజ్ఞశాలలో మండపంలో గణపతి స్వామివారిని ఉత్సవమూర్తిని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ జరుగుతాయి. మరియు ఇక్కడ కూడాను స్వామివారికి ఆ నవరాత్రులు కూడాను విశేషమైనటువంటి అలంకారం జరుగుతుంది. మరియు పూజలు కూడా విశేషంగా జరుగుతాయి అన్నమాట. ఈ యొక్క హరిహర క్షేత్రం అనేది హంపి పీఠం కింద ఉన్నదండి. విరూపాక్ష విద్యారణ్య స్వామివారు దీనికి సంచాలితంగా ఉన్నదన్నమాట ఈ పీఠం.